అర్చకుల పరిస్థితి ఎలా తయారైందంటే చాలా బాధ కలుగుతుంది చూస్తే. అర్చకత్వం అంటే రామకృష్ణ పరమహంస తహసీల్దార్ ఉద్యోగం మానేసి చేసిన పనండి. అర్చకత్వం అంత గొప్పది, అర్చకత్వం అంత గొప్పది. అర్చకుడు అదృష్టవంతుడు, జన్మ జన్మల పుణ్యం పండి అర్చకుడుగా పుడుతున్నాడమ్మా. బ్రాహ్మణులకు చెబుతున్నా, దయచేసి అర్చకులకి పిల్లల్ని ఇవ్వండి, అర్చకులకి పిల్లల్ని ఇవ్వండి. లక్ష్మీదేవి లాంటిది మీ అమ్మాయి, అర్చకులకి ఇవ్వండి, అర్చకులకి ఇవ్వండి. అర్చకుడు అంటే సాక్షాత్ విష్ణువు. వాళ్ళు అర్చకులకి పిల్లలు పెళ్ళిళ్ళు కావట్లేదమ్మా. అర్చకులే అర్చకుల పిల్లలకి ఇవ్వాలి. పైగా వ్యాఖ్యానం, వాడేదో గుళ్ళో శటకోపం పెట్టుకుని బతుకుతాడు. నేను ఎత్తి మీద పెట్టాడా శటకోపం? ఎవరి మీద ఎత్తి మీదనే పెట్టాడా? మంచి పనేగా చేస్తున్నది. వంకర ఉద్యోగాలు చేసి లంచాలు తీసుకోవడం కంటే అర్చకత్వం మంచిదే కదండి. మనకి నచ్చడు, బ్రాహ్మణ కుటుంబాల్లోనే నచ్చరు బేబర్ పిల్లని. వాడు రూపాయి సంపాదన లేకపోయినా సరే, నెలకు 6,000 కూడా వాడి దగ్గర లేకపోయినా సరే, జీన్స్ ప్యాంట్ ఉండాలి, పైన 3 రంధ్రాలు, కింద 3 జేబులు, వెనకాల 6 తోకలు ఉండాలి. అప్పుడు పిల్లనిస్తారు. ఈ పిల్ల చేసుకోదు లేతే. మరి సంస్కృతి ఎలా నిలబడుతుంది అర్చకత్వం లేనిదే?